నమస్తే వెల్కమ్ టు VS99 న్యూస్. వికారాబాద్ జిల్లా పరిగి VKB పరిగి నకిలీ 30,500 నోట్ల మోసం 31/1/2025 మనీ ఆన్లైన్ షాపులు పెట్టుకుని అమాయక ప్రజలను గుర్తించి మోసం చేస్తున్న ఘటనలు పరిగిలో చోటు చేసుకుంటున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి CSC మనీ ట్రాన్స్లేషన్ ఆన్లైన్ సర్వీస్ ముందు మహిళ రైతు ఆందోళన చేపట్టింది. గత బుధవారం క్రాప్ లోన్ రావడంతో బ్యాంక్ సాయం అయిపోవడంతో మనీ ఆన్లైన్ సర్వీస్ ని ఆశ్రయించిందని చెప్పారు. ఈ నిర్వాహకుడు మహిళ రైతు బ్యాగరీ సుగుణమ్మకు వచ్చిన డబ్బులు బ్యాంకులో ఎందుకు ఇంట్లెజా పెట్టుకుని అప్పు చెల్లిద్దాం అనుకుని CSC మనీ ట్రాన్స్లేషన్ ఆన్లైన్ సర్వీస్ ని ఆశ్రయించి మనీ ఆన్లైన్ లో క్రాప్ లోన్ లో వచ్చిన 34,000కు బదులుగా 30,000 డ్రా చేయించి ఇంటికి తీసుకుని వెళ్ళింది. మహిళా రైతు సుగుణమ్మ వారం తర్వాత డబ్బులు అవసరం ఉండటంతో వేరే వాళ్ళకి ఇస్తుండగా నకిలీ 500 రూపాయలను గుర్తించి తెచ్చిన 30,000ను తిరిగి CSC మనీ ఆన్లైన్ ముందు ఆందోళన దిగింది మహిళా రైతు సుగుణమ్మ. ఈ నెల 24న డబ్బులు ఇస్తున్న CC ఫుటేజ్ ని పరిశీలించి డబ్బులు ఇచ్చిన వ్యక్తి హైమద్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు పోలీసులు. మనీ ఆన్లైన్ సర్వీస్ నిర్వాహకుడు హైమద్ 30,000 డ్రా చేస్తే 32,000 ఇచ్చాడని తెలిపింది. బాధితురాలు సుగుణమ్మ పూర్తి విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు పోలీసులు. నకిలీ 500 ఎక్కిరించి వచ్చాయనే పనులు పడ్డారు పోలీసులు. అయితే సంతలో మొత్తం సంతలో కూడా సంతలని పెట్టేసిన ఎవరు ఇచ్చారు ఇవి ఈ షాప్ వాళ్ళనా ఇల్లు ఇచ్చారు సార్. కాయలను పెట్టి ఇచ్చారు. నేను చేసిన 30 మాట కదా ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సిన అవసరం సార్ పంపించారు. ఆయన లీడ్ ఆఫీసర్ పక్కన ఒక ఆయన దివ్వ కాకుండా అంటే ఏ బ్యాంక్ లో SBI బ్యాంక్ లో దీనికి పోమన్నారా పోయి చేసుకోమో టైం అయిపోయిందంట. ఇక రెగ్యులర్ ఇస్తారా నేను ఎప్పుడు రాలేదు సార్. నీకు అయితే ఆయన निकाल के दे रहा हूँ అప్పుడు రావాలి అంత ఇంత అన్యాయం చేస్తారు సార్. తింటే తినండి సార్. 10,000 అయితే మరి నాకేం భయం లేదు సార్. ఇక ఆయన నా భర్త పేరు అంజలయ్య. 23 తారీఖు మీటింగ్ పెట్టిరు మా గల్లీలో. మీటింగ్ పెడితే మీటింగ్ ఆడిపోయినా 2 సార్లు బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసింది. ఎందుకు చేసిండ్రు ఏమో నేను మళ్ళీ చేస్తే నీకు పైనుంచి కాయలు వచ్చినాయి సంతకాలు పెట్టిపోద్దామా నీకు లోన్ వచ్చింది కాపు లోన్ అంట అన్నారు. సరే అంటున్నాను సంతకాలు పెట్టిపోయినా 50 సంతకాలు నేను పెట్టిపోయినాక ఆ రోజు సంతకాలు పెట్టిపోయినాక తెల్లారి వచ్చి మళ్ళీ లోన్ తీసుకోమ్మా అని చెప్పారు. ఆ రోజు తెల్లారి మళ్ళీ వచ్చిన సార్ లేకుండే లోన్ రాసి సార్ లేకుండే కాపు లోన్ రాసి సార్ లేకుండే. పడ్డాయమ్మ ఆగు గంట ఆగు అర్ధ గంట అంటే 2-3 సార్లు తిరిగిపోయినా లేడు. సాయంత్రం వచ్చి వేస్తావా ఏమని ఒకటే మాట చెప్పి నేను రాను తిరిగాను. మళ్ళా నేను మగపిల్ల కానీ చేసి దిక్కు లేదు నాకు అని ఆయన కొంచెం వార్నింగ్ ఇచ్చింది అన్నాడు. ఇస్తే నాకు పడ్డాయి పోమ్మా అని అన్నాడు. అంటే ఎన్ని పడ్డాయి సార్ అంటే అన్న 34,000 పడ్డాయి నీకు అన్నట్టు. ఇప్పుడు 30 తీసుకుంటా తర్వాత 4 తీసుకుంటా నా అకౌంట్లో 7,000 ఉన్నాయి కదా అని 30 తీసుకొని పోయినా. 30 తీసుకొని పోయినాక తర్వాత 2 రోజులు ఊకుండి ఇట్లా మళ్ళీ 6,000 తీసుకొని పోయినా. 6,000 ఖర్చు పెట్టుకుంటాయి మంచిగా వచ్చినాయి. ఈ రోజు మేము వారపొల్ల గట్టేది ఉండే అయితే ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి కడదాము ఏమైతుంది 3 వారాలు అయితే మళ్ళీ పోవట అని ఇళ్ళకెళ్ళి ఒక లోటు తీసి సార్కి ఎన్నికైతే ఆయన వస్తలేడు. ఎక్కడ ఈ పైసలు నీకు ఎవరు ఇచ్చిండ్రు
అని అంటే ఈ పలానా జాగాలు ఇచ్చి సార్ ఏం చేసి మరి అని అంటే ఏమన్నా చేసుకో డబ్బులు ఉన్నాయా లేవా నీ దగ్గర అంటే ఆయన అంటేనే నేను మళ్ళీ తీసుకొని మళ్ళీ వచ్చిన తక్కువ ఇట్లా తీసుకొని పోయి నా నాతో తిరుగులో పెట్టిన అంతే మా పిల్లలు ఓరు మా పిల్లల గురించి మా ఫోన్లోకి ఎరుకురా చూడు నా తరచు నా దగ్గరనే ఉన్నాయి బీరుతాలు కూడా నా దగ్గర. ఏ రోజు తీసుకున్నావు మేడం? 23 తారీఖు 23 తారీఖు మీటింగ్ లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. సాయంత్రం ఎంత అయిందో నాకు తెలియదు టైం. నేను టైం నేను చదువుకోలేను సార్, అసలు నాకు తెలియదు ఇంత మోసం అని నాకు తెలియదు. అసలు గంజిలా ఎన్నోసార్లు తెచ్చుకున్నా కానీ ఇంత కాలే నేను అసలు ఎన్నోసార్లు కార్ లోన్ తెచ్చుకున్నా, రుణమాఫీ తెచ్చుకున్నా కానీ ఇక్కడ కాలేదు. ఇది రెండో మాఫీ. ఫస్ట్ 30 వేసిండు, ఇప్పుడు 34 వేసిండు. అందుకు ఇంత మోసం అయింది చూడండి. నాకు మాది బ్యాగర్ సుగ్నమ్మ కాపులోనూ నాకు మా ఏదో చేసి డూప్లికేట్ నోట్లు ఇచ్చింది. నాకు కాపులో నన్ను పిలిపించి డూప్లికేట్ నోట్లు ఇచ్చింది. నువ్వు ఎప్పుడు తీసుకున్నావు? శుక్రవారం నాడు సాయంత్రం తీసుకున్నాను నేను. మొత్తం ఎన్ని పైసలు ఉన్నాయి? 30,000 కట్టుకున్నా. 34,000 పడ్డాయి నాకు అకౌంట్లో. 30,000 కొట్టమంటే 32,000 ఇచ్చింది. మళ్ళీ ఎక్కువ ఎందుకు ఇచ్చిండు అని అడుగుతున్నా. డూప్లికేట్లు ఎందుకు ఇచ్చిన అని అడుగుతున్నాను. మేము ఏలేమని వాళ్ళు అంటున్నారు. నేను ఎట్లా చేయాలమ్మా? सब दिखता है